ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది టీవీ5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ గాని ఒక వార్త గాని వేల. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు. ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుడిని మేము ఎచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు. మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోతగా. ఇట్టా కొడితే అట్టొచ్చేస్తుంది. టీవీ5 పెట్టిన 18 ఏళ్లలో తిరుమల మీద వ్యతిరేకంగా ఒక్క వార్త రాయలేదన్నారు కదా మీరు. మరి ఇవన్నీ ఏంటి? బిఆర్ నాయుడు చూస్తున్నారా? ఇవన్నీ తిరుమలకి వ్యతిరేకంగా తమ టీవీ5 ప్రసారం చేసిన వార్తలే. ఇదిగో ఇదొకసారి చూడండి. టీటీడీ సంచలన నిర్ణయం, పిల్లలకు నో ఎంట్రీ. తిరుమలలో పిల్లల మీద నిషేధం ఎప్పుడు పెట్టారు? నడకదారిలో చిరుతపులి దాడి చేయడంతో మధ్యాహ్నం 2 తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను అలిపిరి నడక మార్గం నుంచి అనుమతించడం తాత్కాలికంగా ఆపేశారు. దీని మీద కూడా నెగిటివ్ కోణంలోనే వార్త. ఎందుకని? ఎందుకే ఉంది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం, అంతే కదా బిఆర్ నాయుడు? ఒకసారి ఇలా చూడండి. తిరుమలలో జాన్వీ కపూర్ నడుస్తుంటే ఏమైందో చూడండి అని థంబ్నెయిల్ పెట్టి వార్త ప్రసారం చేశారు. ఇంతకీ ఏమైంది మీకన్నా తెలుసా? ఆ 7 కొండలవాడి దర్శనానికి సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన భక్తురాలి గురించి మరో రకమైన ఆలోచనలు ప్రేక్షకులకు వచ్చేలా థంబ్నెయిల్ పెట్టింది తమరి టీవీ5. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?